హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఇది ఫ్లిప్కార్ట్లో ఇప్పుడే ఆర్డర్ వచ్చింది. ఏంటిది అని అంటే కుకింగ్ ఆయిల్కి సంబంధించిన గాజుది సీసాలన్నమాట. నేను 500 mlవి పెట్టాను. అందులో ఏమేమి వచ్చినాయో చూద్దాము. దీని కాస్ట్ వచ్చేసి 230 రూపాయలు ప్రస్తుతం ఉంది. 230 రూపాయలు. చాలా తక్కువకు ఉంది. ఎక్కువ ఐటమ్స్ వచ్చినట్లు అనిపించింది. అందుకని మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. చూడండి ఇందులో ఏమేమి వచ్చినాయో. మొత్తం 7 వచ్చినాయి అనమాట. 230 రూపాయలకే చాలా తక్కువ డబ్బులకే ఇన్ని రావడం అన్నది చాలా గ్రేటు. ఇది ఫస్ట్ వచ్చేసి గరిట అనమాట, ఆయిల్ వేసుకోవడానికి. ఇది ఇట్లా వచ్చింది, మామూలుగా ఇట్లా వచ్చింది. మనం దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని ఆ సీసాల్లోకి పెట్టుకోవడం, ఆయిల్ పెట్టుకోవచ్చు. కింద పడిపోకుండా అట్లా ఉంటుంది కదా, చక్కగా ఇందులో పెట్టేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇవి 2 మూతలు వచ్చినాయి. ఇవి కూడా బాగున్నాయి. ఇది వర్కింగ్ కూడా మంచిగా ఉంది. ఇట్లాగా తర్వాత ఇవి కూడా గాజువే, చిన్న చిన్నవి అనమాట. అంటే సాల్ట్, పెప్పరు ఇంకా అట్లా ఏమన్నా వేసుకోవచ్చు కదా చక్కగా. దీనికి 2 సైడ్స్, ఒక సైడ్ ఏమో ఇట్లా హోల్ వచ్చింది పెద్దగా, ఇటువైపు ఏమో చిన్న చిన్న రంధ్రాలు పెట్టారనమాట. కొంచెం కొంచెం కావాలి అని అంటే ఇందులో వేసుకోవచ్చు, లేకపోతే స్పూన్తో అట్లా వేసుకోవడానికి, లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవడానికి ఇటువైపు నుంచి యూస్ చేసుకోవచ్చు. సాల్ట్, పెప్పర్ అలా యూస్ చేసుకోవచ్చు. చాలా చిన్నవి ముద్దుగా ఉన్నాయి కదా, బాగున్నాయి ఇవి. ఆ తర్వాత ఇందులో సిలికాన్కి సంబంధించినటువంటి ఆయిల్, ఎక్కువ ఆయిల్ మనం యూస్ చేయకుండా దోశల్లోకి అట్లా వేసినప్పుడు ఇట్లా ఆయిల్ పెట్టేసి ఇట్లా స్ప్రెడ్ చేస్తే మనకి ఎంత కావాలో అంతే ఎక్కువ ఆయిల్ పడకుండా ఉంటుంది. నేను అంతకుముందు యూస్ చేస్తున్నాను. ఇది కొత్తగా వచ్చింది మళ్ళీ. అది ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను. అది పాడైనప్పుడు ఇది యూస్ చేస్తాను. బాగుంది, చిన్నది. ఇది కూడా చాలా ముద్దుగా చిన్నగా ఉంది. ఇది వచ్చేసి స్పాచులా అనమాట. ఇది కూడా నేను అంతకుముందు యూస్ చేయలేదు, పెద్దది కొన్నాను కానీ ఇది కొంచెం యూస్ చేయాలంటే ఎట్లానో నాకు కొంచెం అనిపిస్తుంది. ట్రై చేయాలి ఈసారి. ఓకే, ఈ 2 చిన్న వచ్చినాయి. మొత్తం ఇప్పటికి 5 చూపించాను. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ చిన్ని సీసాలన్నమాట. చూడండి, 500 ml అంటే ఒక అర లీటర్ పడుతుంది. బాగుంది కదా. గాజువి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఎప్పుడు వాడలేదు కానీ నేను ప్రస్తుతం అన్ని ఇంట్లోకి గాజు సామానే తీసుకున్నాను పెట్టుకోవడానికి. వీలైతే నెక్స్ట్ వీడియోలో అవి కూడా నేను పెడతాను. ప్రస్తుతం అవి వాడుతున్నాను. ఇంకొన్ని ఆర్డర్ పెట్టాను అనమాట. అంతకుముందు షార్ట్లో కూడా ఒకసారి చూపించినట్టున్నాను. ఒక కేజీ పట్టేంత కంటైనర్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా ఆయిల్ కూడా తీసుకుందాము అని ఇవి కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇది ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు చక్కగా. ఇంక ఇట్లా ఆయిల్ పోసుకోవచ్చు ఓపెన్ చేసుకొని. బాగున్నాయి కదా ముద్దుగా. మీకు కూడా యూస్ఫుల్, అంటే తక్కువ రేటుకి ఇన్ని ప్రోడక్ట్స్ వచ్చినాయి అని అంటే యూస్ఫుల్ అనిపించి మీకు కూడా షేర్ చేస్తున్నాను నేనైతే. చాలా బాగున్నాయి, చిన్న చిన్నవి అనమాట. చక్కగా అన్ని చిన్న చిన్నవి వచ్చినాయి. 230 రూపాయలే, తక్కువ రేట్ అనమాట. అందుకని నేను తీసుకున్నాను, తక్కువ రేట్ అని చెప్పేసి. బాగున్నాయి ఇవన్నీ వాడైతే నేను చూడాలి. ప్రస్తుతం దాన్ని వీటిని నేను క్లీన్ చేసుకొని కొంచెం కడిగి అప్పుడు ఆయిల్ వేసి మీకు చూపిస్తాను. ఓకేనా. ఇది కూడా గరిటె కూడా బాగుంది. ఇట్లా వేసుకొని ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇట్లా పోసుకోవచ్చు. నేను ప్రస్తుతం అయితే స్టీల్ క్యాన్లో వాడుతూ ఉన్నాను. ఇది ట్రై చేద్దాము ఒకసారి, చూద్దాము అని. ఎందుకంటే ఇది ఇట్లా ఉంటుంది కదా, కొంచెం తక్కువ ఆయిల్ యూస్ చేయడానికి ఎట్లా ఉంటుంది. నేనైతే మెజర్మెంట్ లాగా ఒక స్పూన్ 2 స్పూన్స్ అట్లా పోస్తాను ప్రస్తుతం నా దగ్గరది స్టీల్ క్యాన్లో ఒక స్పూన్తో. దీంట్లో అయితే స్పూన్తో అట్లా పోయడం కాదు కానీ మనకు ఐడియా ఉంటుంది కదా, కొంచెం తక్కువ పడుతుంది అని అన్న ఉద్దేశంతో ఇవి తీసుకున్నాను. చూడాలి ఎలా ఉంటాయి అని. ప్రోడక్ట్ అయితే మంచిగానే వచ్చింది, బాగుంది. మీరైనా ఎవరైనా సరే కొనాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. తక్కువ రేటే కదా, చిన్నవి బాగున్నాయి అన్నమాట. నేను దీంట్లో ఆయిల్ వేసి చూపిస్తాను. దీన్ని ఫస్ట్ క్లీన్ చేసుకొని ఆయిల్ వేసి చూపిస్తాను మీకు.
ఇదిగోండి 2 బాటిల్స్‌కి పోసేసాను. ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఆయిల్ వచ్చేసి ఇందులో హాఫ్ వచ్చేసింది. దీంట్లో వచ్చేసి ఇంక కొంచెం వచ్చిందనమాట. అంటే నేను యూజ్ చేశాను. కాబట్టి ఇది వచ్చింది. 1 లీటర్ ఈ 2 కలిపి 1 లీటర్ పడతాయి. మనం ప్రస్తుతము 2 ఆయిల్‌లు వాడుతున్నారు కదా కొంతమంది. అంటే ఒకటి పామ్ ఆయిలో, లేకపోతే గ్రౌండ్ నట్ ఆయిలో, లేకపోతే సన్‌ఫ్లవర్ ఆయిలు, లేదా ఆలివ్ ఆయిలు అలా వాడుతా ఉంటారు కదా! ఇట్లా 2 పెట్టుకుంటే మనకి యూజ్ ఉంటుందనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.